ఆ మధ్యలోనికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారి విషయాన్ని గమనించండి. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు ఎలా ఉంటాయంటే, దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే, దేవుడు ఒక వ్యక్తి మీద ఇష్టాన్ని పెంచుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని కనుక తన పనిలో వాడుకోవాలని ఆశపడితే, బిడ్డలారా ఆ బిడ్డ కొరకు దేవుడు ఎంత పెట్టుబడినైనా పెడతాడు, ఎంత కృపైనా ఇస్తాడు, ఎన్ని విధాలుగా అతనికి సహాయాలను దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఆమేనండి. చాలా నీట్గా వినాలి వాక్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తిని ఒక పని కొరకు పుట్టించుకుంటాడు. ప్రతి వ్యక్తిని. నేను ఎలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. వివాహమైన తర్వాత అన్ని పోసుకుని మరి స్త్రీ గర్భంలో ప్రవేశించి పెండముగా తయారవుతాయి. అందుకే దావీదు అంటాడు, పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. ప్రభు మనల్ని ఎప్పుడు చూశాడంట? పెండముగా ఉన్నప్పుడే. ఇంకొక మాట ఉంటుంది, అనాది సంకల్పంలోనే నీవు నన్ను చూసితివి అంటాడు. యేసయ్య ప్రేమ చూపులు, యేసయ్య కనుదృష్టి, మనము కనీసం తల్లి గర్భములో రూపించక మునిపే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. ఆమేనండి. తల్లి గర్భములో మనము రూపం లేకముందే, పెండమని ఉండకముందే, అసలు ఏమీ లేనప్పుడేనంట మన గురించి దేవుడు తన ఊహలలో ఊహించుకుని మనల్ని లోకానికి పంపించాడంట. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశ్య ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనం ఈ లోకానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను చూస్తున్నవాడు, మనలను గమనిస్తున్న దేవుడు. మనం ఉట్టిన ఈ లోకానికి రాలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏదో ఒక ఉద్దేశ్యముతో, ఏదో ఒక ప్రణాళికతో దేవుడు మన ఈ లోకానికి పంపించాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీవు దేవునికి ఏదో విధంగా ఉపయోగపడాలి. మనుష్యులకు ఉపయోగపడడం వేరే, బంధాలకి ఉపయోగపడడం వేరే, కుటుంబాలకు ఉపయోగపడడం వేరే. విశేషంగా మనం దేవుని బిడ్డలారా ప్రభువుకి మాత్రం ఉపయోగపడే పాత్రలుగా, దేవుడు మనల్ని వాడుకునే పాత్రలుగా, దేవుడు మనల్ని నడిపించేటటువంటి వ్యక్తులుగా మనము ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. మనము దేవుడు మన లోకములో నుంచి ప్రత్యేకించాడు, పాపము నుంచి ప్రత్యేకించాడు, అపవిత్రమైన బ్రతుకు నుంచి ప్రత్యేకించాడు. ప్రత్యేక పరిచి దేవుడు తన రాజ్యవాసులుగా చేసుకోవడానికి దేవుడు ఒక మందిరాన్ని, ఒక సహవాసాన్ని ప్రభువు మనకిచ్చాడు. ఈ మందిరాన్ని, ఓ సహవాసాన్ని దేవుడు మనకిచ్చి, మందిరములోను సహవాసములోను మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఎదుగుచూ ఫలిస్తూ వర్ధిల్లేటట్టుగా ఉండాలి అనేదే దేవుని ఆశ. ఆమేన్ చెప్పండి. మనము దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని పాదములు చెంతకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు ఇహ సంబంధమైన వాటి మీద అసహ్యతను కలిగించి దేవుడు పరసంబంధమైన విషయాలు మనకు బోధిస్తూ ఉంటాడు. పరసంబంధమైన విషయాలను మనకు తెలియచేస్తూ ఉంటాడు. వాక్యములో మనం ఎలా బ్రతకాలి, లోకములో మనం ఎలాగ కాంప్రమైజ్ అయిపోకుండా, లోకంతో కలిసిపోకుండా, శరీర సంబంధమైన వ్యక్తులతో కలిసిపోకుండా, పాప సంబంధమైన వాటితో మమేకం అయిపోకుండా జాగ్రత్తగాను వివేకముగాను మరి దేవుని బిడ్డల ప్రత్యేకంగా ఉండుటట్లుగా దేవుడు తన వాక్య
వాక్యములో నుంచి దైవజనుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అలాగ మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఎదుగుతూ ఉండాలి, మన భక్తి జీవితాలు అభివృద్ధి పరచబడుతూ ఉండాలి, మన విశ్వాసం ఎదుగుతూ ఉండాలి. నువ్వు ఏ సహవాసానికి వెళ్తున్నావో నాకు తెలియదు, నేను ఏ సహవాసానికి వెళ్తున్నావని నేను అడగను, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలారా ఒకే ఆలోచన, ఒకే దర్శనం, ఒకే మనస్సు నీలో నుంచి పోకూడదు. ఏంటో తెలుసా? నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎదగాలి. హల్లెలూయా. నీ జీవితంలో వాక్యం పనిచేయాలి, నీ లోపల పరిశుద్ధాత్ముడు పనిచేయాలి, నిన్ను దేవుని ఆత్మ నడిపిస్తూ ఉండాలి, నిన్ను పరలోకము ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండాలి, పరలోకం ఎప్పటికప్పుడు నిన్ను సరిచేస్తూ ఉండాలి, పరలోకం ఎప్పటికప్పుడు నీ ఆంతర్యంలో కనబడుతూ ఉండాలి. అలా లేకపోతే నువ్వు దేవునికి ఉపయోగకరంగా ఉండవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా ఎప్పుడు మారుతాం? మొదటిగా మనము ఆత్మ సంబంధులమైనప్పుడు మాత్రమే. రెండవదిగా దేవుని వాక్యం మనలో నెరవేర్చబడుతున్నప్పుడు మాత్రమే. ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు. 5 బుద్ధి కలిగినటువంటి కన్యలు, 5 బుద్ధి లేనటువంటి కన్యలు. ఎందుకు బుద్ధి గురించి మాట్లాడాడంటే, దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులు పరమునకు పోవు మార్గము కనిపెట్టి దానికోసం శ్రద్ధగా వెతుకుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభువుని చూడాలంటే ఏం చేయాలి? ప్రభువులా బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రభు మహిమ పొందాలంటే ఏం చేయాలి? నేను ఒక ఆశీర్వాదకరమైన కుటుంబముగాను, నేను ఒక దీవెనకరమైన వ్యక్తిగా మారాలంటే ఏం చేయాలనే ఆశలు, వాంఛలు లేని వారు ఉంటారు చూసారా, వారికి ప్రభువుకి సంబంధాలు ఉండవు. ఒకవేళ నీలో అలాంటి ఆశలుంటే, ఒకవేళ నీలో అలాంటి తత్వం ఉంటే, ఒకవేళ నీలో అలాంటి కోరికలు ఉంటే, నేను అంటాను బిడ్డ, నువ్వు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఈ లోకంలో బ్రతుకుచున్నావు అని అర్థం. స్తోత్రం.